మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఒక అద్భుత ప్రయోగం అని చెప్పాలి. అద్భుతమైన ప్రయోగం. చాలా మంచి సినిమా, చిన్న సినిమా కానీ చాలా మంచి సినిమా. నేను చూస్తున్నంతసేపు రొటీన్గా మనం చూసే సినిమాలకి, తెలుగు సినిమాలో ఇప్పుడు వచ్చే సినిమాలకి చాలా భిన్నంగా తన సొంత ముద్రతో తీసిన సినిమా. రామరాజు నీడ్స్ టు బి కంగ్రాచులేటెడ్ ఫర్ దట్. నీకు చూడగానే నేను రెండోసారి కూడా ఇమీడియట్గా చూడాలనిపించిన సినిమా. చూశాను కూడా. విజువల్ పోయట్రీ అనమాట. ఒక సినిమాని ఎన్నో విధాలుగా తీయచ్చు. మనం యాక్చువల్లీ తెలుగులో మెల్లమెల్ల మనం మర్చిపోతున్నాం. సినిమాలు ఒకటే విధంగా ఉంటున్నాయి, ఒకే విధంగా తీయచ్చు అన్న అపోహ బాగా బలపడుతుంది ఆడియన్స్లో కానీ మేకర్స్లో కానీ. అలాంటి టైంలో ఇలాంటి సినిమా రావడం నిజంగా, అంటే మనం నిజంగా దాన్ని సక్సెస్ చేయడం మన తెలుగు సినిమాకి ఒక వైవిధ్యం, ఒక వెరైటీ ఉంది అని తెలుపుకోవడం అనమాట. ఇట్స్ మంచి సినిమా. ఇష్టపడే వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఐ థింక్ దిస్ ఇస్ ద మూవీ మల్లెల తీరం. కథాపరంగా ఇట్స్ అబౌట్ చాయిసెస్, ఒక అమ్మాయి చాయిస్ అనమాట. సో ఐ థింక్ ఈ కాలానికి చాలా అనుగుణమైన సినిమా కథగా. అండ్ చెప్పిన విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక నవల్ చదువుతాం, లేకపోతే ఒక పోయిటరీ వింటాం, అలానే ఉంది అనమాట సినిమా. ఇట్స్ లైక్ విజువల్ పోయిటరీ. బ్యూటిఫుల్గా చేశారు పాత్రలు కూడా. హీరోయిన్ ఎస్పెషల్లీ నాకు హీరోయిన్ చాలా బాగా నచ్చింది. బాగా చేసింది అమ్మాయి యాక్చువల్లీ. అండ్ తన డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్లో, అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ తన స్టాంప్. యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ కానీ, సెట్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, అండ్ కెమెరా వర్క్ కానీ, అన్నిట్లో ఒక కొత్తదనం కనిపిస్తుంది. సో ఐ థింక్ ఇది ఒక మంచి సినిమా.